నేను చెప్పాలంటే ఇంకా ఇతను వరుస తెలియకుండా ఒక అమ్మాయిని ప్రెగ్నెంట్ చేసిండు. ఫంక్షన్ పడింది. నేను మా విలేజ్కి వెళ్ళాను. అక్కడ ఏమంటే ఆ పాపది కూడా మా విలేజే. మేము ఇంటికి వెళ్ళే ముందర మేము ఫిజికల్ అని కలిసామని చెప్పావు కదా, ఆమె 2 months ప్రెగ్నెన్సీ. మా చెల్లెలు ఆ పాప మనకి ఏమవుతుందంటే, ఆ పాప నీకు కూతురు వచ్చా అవుతుందని చెప్పింది. సో హలో గైస్, మన దగ్గరికి ఈ బ్రదర్ వచ్చిండు తన బాధ చెప్పుకుందామని చెప్పేసి. తన బాధ అంటే ఇంకా తనకి జరిగింది నాకు మొత్తం చెప్పిండు. అదంతా చెప్పేసరికి నాకు కూడా అసలు నమ్మబుద్ధి కాలేదు. అసలు ఈ విధంగా కూడా జరుగుతుంది అన్నట్టు నాకు కూడా షాకింగ్ ఉండే. అసలు తర్వాత మొత్తం తన ప్రూఫ్స్తోని అన్నీ ప్రూవ్ చేసేసరికి, అంటే తన దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి కొన్ని, ఆ విధంగా వీటితో ప్రూవ్ చేసేసరికి అప్పుడు నమ్మిన నేను. సో నేను చెప్పాలంటే ఇంకా ఇతను వరుస తెలియకుండా ఒక అమ్మాయిని ప్రెగ్నెంట్ చేసిండు. అంటే లైక్ తను బిడ్డ వరుస అవుతుంది అని చెప్పి తెలియకుండా అది ఎక్కడికెక్కడికో దారి తీసింది. అది ఏ విధంగా అయింది ఏంది అనేది ఒకసారి అతని మాటల్లో తెలుసుకుందాం. చెప్పండి అన్న, మీ పేరు? నా పేరు చందు. ఓకే, అసలు ఏమైంది ఏంది అనేది మొత్తం ఏమంటారు, లైక్ ఏది తప్పకుండా చెప్పు, డీటెయిల్గా చెప్పండి. ఏం దాచడం లేదు బ్రో, నా ప్రాబ్లం మీతో చెప్తున్నాను. ఏం జరిగిందంటే, నాకు ఒక 3 years నుంచి, అంటే ఫస్ట్ అంటే నేను చదువుతున్నాను, ఆ పాప చదువుతుంది, నా జూనియర్ ఆ పాప. నేను నా ఎగ్జామ్ అయిపోయిన తర్వాత నేను ఇట్లా జాబ్ ఎగ్జామ్ రాశాను, జాబ్ వచ్చింది. ఆ పాప ఇంకా చదువుతుంది. అట్లా మేమిద్దరము కాలేజీలో ఉన్నప్పుడే రిలేషన్లో ఉంటుంది. అంటే ఇద్దరము లవ్ చేసుకుంటుంటే మాట్లాడుతూ ఉంటే ఫోన్లు, రోజు బాగానే ఉంటుందా. నేను జాబ్లో ఉన్నాను, ఆ పాప కాలేజ్లో ఉంది, సరే బాగానే ఉంది. నేను ఇక్కడ జాబ్ చేసుకుంటే రూమ్ తీసుకున్నాను, ఇక్కడ హైదరాబాద్లో రూమ్ తీసుకున్నాను. ఇంతకుముందు కేపీ, నేను ఇక్కడ హైదరాబాద్లో వచ్చి నేను ఇక్కడ రూమ్ తీసుకున్నాను. ఇంకా రూమ్స్ నుంచి బాగానే ఉన్నాము. లాస్ట్ ఆమెకి మేము అంటే ఫిజికల్గా కలిసాము, చాలా రోజులు కలిసాము. అంటే డీప్ లవ్ మా ఇద్దరు డీప్ లవ్. నేనంటే ఆ పాప చచ్చిపోతే, ఆ పాప అంటే నేను చచ్చిపోతాను, అట్లుంటాము. ఇద్దరం డీప్ లవ్ చేసుకున్నాము. ఇద్దరికి ఫిజికల్గా కలిసాము, చాలా అయినాయి. ఇంకా ఆమె నేను మ్యారేజ్ చేసుకోవాలని ఫిక్స్ అయిపోయినాను, ఆమె కూడా ఫిక్స్ అయిపోయింది. ఇంకా ఇంట్లో ఒప్పియాల్సిందే ఒకటే మిగిలింది. ఇంట్లో కానీ సమయం వస్తే చెప్దాము, ఆమె కానీ మంచిగా ఉందిగా, ఆమె కానీ చదువుకుంది కానీ చెప్పేసి నేను కానీ మైండ్లో అనుకున్నాను. ఆ పాప కానీ ఓకే మ్యారేజ్ చేసుకోవాలని నాకు చాలా నమ్మింది. సరే ఒకరోజు సమయం వచ్చింది కదా అని మా చెల్లెలు ఫంక్షన్ పడింది, మా చెల్లెలది. మా చెల్లెలు ఫంక్షన్ పడింది. నేను మా విలేజ్కి వెళ్ళాను. అక్కడ ఏమంటే ఆ పాపది కూడా మా విలేజే. మీ విలేజ్ అంటే ఆల్రెడీ మీరు విలేజ్ లోనే లవ్ చేసుకున్నారు? మీరు మీ విలేజ్ లో లవ్ చేసుకోలేదు, ఆ పాప మా విలేజే. నేను ఇక్కడ కాలేజ్ లో చూసినప్పుడు కాలేజ్ లో చూసి లవ్ చేశాను. అంటే మీరు కాలేజ్ ఎక్కడ? హైదరాబాద్ లో? హైదరాబాద్ లో కాలేజ్ మేము. పాప హైదరాబాద్, నేను హైదరాబాద్. ఇక్కడే వచ్చి చదువుకుంటుంది తను కూడా. మా ఊరని తను చెప్పేదాకా తెలియదు నాకు. నేను ఇట్లా ఇంటికి వెళ్తున్నాను, అట్లా మా చెల్లెలి ఫంక్షన్ ఉంది అని చెప్తే, సరే నేను వస్తాను, మా డాడీ వాళ్ళు కానీ తెచ్చారు, ఏదో పని ఉందని చెప్తే సరే ఇద్దరం కలిసి వెళ్ళాము, మా ఊరికి వెళ్ళాము. ఇంకా నెక్స్ట్ డే మా చెల్లెలి ఫంక్షన్కి నేను అంతా ఉంటుందిగా, చెల్లి ఫంక్షన్ అంటే అంత చేస్తుంటాము, రెడీ చేస్తుంటాము, బంధువులంతా వస్తున్నారు, వాళ్ళందరికీ రిసీవ్ చేసుకుంటున్నాము. సడన్ గా ఈ అమ్మాయి వాళ్ళ బ్రదరు, వాళ్ళ అమ్మ, వాళ్ళ ఆయన వచ్చి నేను షాక్ అయిపోయాను. వాళ్ళు మా రిలేటివ్స్ అంట, నాకు తెలియదు అది. ఎవరు ఈ అమ్మాయి వాళ్ళు? ఈ అమ్మాయి వాళ్ళు మాకు రిలేటివ్స్ అంటే మాకు తెలియదు అది. తెలియదు వాళ్ళు మాకు దూరపు చుట్టాలంటే నాకు తెలియదు అవి. వచ్చారు. నేను ఎట్లా ఇంకా మా చెల్లెలి ఫంక్షన్లో మా నాన్నలతో చెప్పి ఒప్పిద్దాము, నేను ఇట్లా ఒక అమ్మాయిలో చేస్తున్నా, ఇట్లా మ్యారేజ్ చేసుకుంటే ఒప్పిద్దాము అనుకున్నా. ఆడ ఏమంటే మేము ఇంటికి వెళ్ళే ముందర మేము ఫిజికల్ అని కలిసామని చెప్పావు కదా, ఆమె 2 months ప్రెగ్నెన్సీ. అంటే మీరు ఇంటికి వెళ్ళారు? వెళ్ళాము. ఇంటికి వెళ్ళే ముందు 2 months ప్రెగ్నెన్సీ. ఆమె 2 months ప్రెగ్నెన్సీ. ఆమె 2 months ప్రెగ్నెన్సీ. నేను ఆమెకి అంటే చెప్పాను, ఎట్లా మ్యారేజ్ నిన్నే చేసుకుంటాను, నేను ఎట్లా ఇంట్లో ఒప్పిస్తాను చెప్పాను. సర్లే, ఆమె కూడా నమ్మింది, ఆమె కూడా నన్ను చాలా చేసింది, సరే అయిపోయిందని చెప్తాను. వాళ్ళు మా ఫంక్షన్కి రావడం, వాళ్ళు మాకు దూరపు చుట్టాలంట, అది నాకు తెలియదు. అంటే అప్పుడు కొద్దిగా హ్యాపీగా ఫీల్ అయినా, అవును మనకి చుట్టాలు అవుతారు, చుట్టాలంటే ఒప్పించచ్చుగా, బంధువులేగా కలిసిపోతాంలే, బంధువులేగా ఒప్పించేకి ఏమవుతుందిలే అని చెప్పి నేను కానీ కొద్దిగా హ్యాపీగా ఫీల్ అయినా.
కొద్ది మళ్ళీ అప్పుడు ఆ ఫంక్షన్లో మా చెల్లెలు వాళ్ళందరూ వాళ్ళు తెలుసు అంట. ఆ పాప మా చెల్లెలకి ఆ పాప తెలుసు అంట. ఆ పాప తెలుసు అంట. ఆ పాప మాట్లాడుతుంది, మా చెల్లెకి కానీ తెలుసు, మా చెల్లెలతో చెప్పించి మా నాన్నకి అట్లా మేనేజ్ చేసి ఒప్పిద్దాంలే అది అట్లా అనుకున్నా. ఇంకా మా చెల్లెకి కానీ తెలుసు కదా ఇట్లా ఒప్పిద్దాము, ఇంకా మా చెల్లెలు చెప్పి మా చెల్లెలు కానీ కొద్దిగా హెల్ప్ చేస్తారులే నాకు కానీ అన్నయ్యకి అని చెప్పేసి ఉన్నాను. నాకు అక్కడ ఏం తెలిసిందంటే మా చెల్లెలు ఆ పాప మనకి ఏమవుతుందంటే ఆ పాప నీకు కూతురు వరుస అవుతుందని చెప్పింది. ఓ కూతురు వరుస ఏంది బ్రో? నువ్వు ప్రెగ్నెంట్ చేసినావు కదా ఆమెని? ప్రెగ్నెంట్ చేసేప్పుడు నాకు తెలియదు అసలు, మా ఊరు అనేది తెలియదు నాకు ఫస్ట్ లో. ఇప్పుడు అదే కదా ప్రాబ్లం వచ్చిండేది. ఇప్పుడు అమ్మాయి ప్రెగ్నెన్సీతో ఉండి మళ్ళీ ఏమో కూతురు వరుస అవుతుంది, ఆమెకు బాబాయ్ వరుస అవుతావు. ఇప్పుడేమో అమ్మాయి ప్రెగ్నెన్సీతో ఉంది, ఎట్లా మరి? అదే టెన్షన్లోనే ఉంటే నేను. అంటే కొద్ది రోజుల తర్వాత ఆమె నమ్మలే. మళ్ళీ ఇంటికి పోయిన తర్వాత చెప్పాను, ఇట్లా నువ్వు నాకు కూతురు వరుస అవుతావు అంట, మా చెల్లెలలో చెప్పింది నాకు ఇట్లా అడిగింటే మా చెల్లెలు చెప్పింది అని చెప్తే ఆ పాప నమ్మకపోతే నేను ఫోటో పెట్టేసుకొని వీడియో కాల్ ఆ పాపను చూపించా. అవును నువ్వు మా అన్నయ్యకి కూతురు వరుస అవుతావు అని చెప్తే ఆమె చాలా ఫీల్ అయిపోయి ఆ రోజంతా ఏడ్చేసి సరే నువ్వు ఇక్కడ హైదరాబాద్కి మాట్లాడదామని నేను హైదరాబాద్ పిలిపించాను. హైదరాబాద్కి వచ్చింది, బ్రతిమలాడి ఇంకా ఆ పాప ఇంకా అవును నన్ను ఇప్పుడు ప్రెగ్నెంట్తో ఉన్నాను, ఇప్పుడు నా లైఫ్ ఏంది అని అడిగింది. ఆ పాప మీ చెల్లెకి ఏం చెప్పలేదు? ఆమె ఏం చెప్పలేదు, ప్రెగ్నెన్సీ ఉండేది ఏం చెప్పలేదు. తెలియదు అసలు. మీ చెల్లికి ఆ పిల్ల తెలుసు అని చెప్పి నీకు కూడా తెలియదు? నాకు కానీ తెలియదు. రైట్, అర్థమైంది. వచ్చింది ఆమె ఏడుస్తున్నాను అన్నమాట. ఇప్పుడు నేను కూతురు వేస్తా అంటున్నావు, ఇప్పుడు నీకు వర్షాలు కావాలా లేదంటే ఇప్పుడు నా పరిస్థితి ఏంది, ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు, నీ ఒపీనియన్ ఏందో నాకు చెప్పు అని నాకు అడిగింది. అప్పుడు నాకు ఏం చెప్పాలో అర్థం కాలే. అక్కడికి వస్తే అమ్మ నాన్నోళ్ళు ముసలోళ్ళు, త్వరలో చెల్లి పెళ్ళిళ్ళు ఉంది, ఇప్పుడు అక్కడ వాళ్ళని చూసుకోవాలా ఈ పాపని చూసుకోవాలా, అదాక ఒప్పించే గానీ వరుసగానే కాదుగా. కూతురు వరుస కూతురు వరుస అవుతుంది, ఒప్పించే గాని కాదు. ఇంకా మన ఫ్యామిలీ ఒప్పుకోరు, మీ ఫ్యామిలీ ఒప్పుకోరు, మా ఫ్యామిలీ ఒప్పుకోరు, మనం ఒప్పించే గాని లేదుగా. ఏం చేసేది ఉంది, ఇప్పటి నుంచి మనము దూరం అయిపోతే మంచిది, కొద్దిగా అపార్థం చేసుకుందాంలే అని చెప్పేసి అపార్థం చేసుకుందామని పోయినాము. అపార్థం చేసుకుంది, అప్పుడు అర్థం చేసుకొని కొద్దిగా బాగానే ఆ రోజు ఏడ్చి ఆ రోజు అపార్థం చేసుకుని అర్థం చేసుకొని చేసేసి నేనే దగ్గర చేయించాను. అమౌంట్ అంతా నేనే పెట్టి చేయించాను. దాని తర్వాత ఆమె సరే కొద్ది రోజులు బాగానే ఉంది, కొద్ది రోజులు మాట్లాడలేదు, కోపంతో కొద్ది రోజులు మాట్లాడలేదు. దాని తర్వాత ఫోన్ చేసింది. ఇంకా అప్పుడు కొద్ది రోజులు బాగుండే బ్రో, ఒక 3-4 months బాగుండే. మళ్ళీ లాస్ట్ ఒక 3 months నుంచి మళ్ళీ సతాయిస్తుంది. అంటే నువ్వు చెప్పినా వద్దు, రిలేషన్ లో వద్దు, దూరం ఉందాము అంటే ఒప్పుకుంది. తను ఒప్పుకుంది అబార్షన్ చేయించుకుంది. ఓకే, ఫస్ట్ ఆమె కానీ అర్థం చేసుకుంది, అవును ఇట్లా కూతురు వరుస అవుతారుగా ఇంట్లో ఒప్పుకోరుగా అదని ఆమె కానీ ఒప్పుకుంది ఫస్ట్ లో. దాని తర్వాత ఒక 4 months ఏమో బాగానే ఉన్నాము, తను ఏం మాట్లాడలే, నేను తనకేం మాట్లాడలేదు. నేను ఎందుకు జాబ్ చేసుకుంటానో ఆ పాప ఏమో చదువుకుంటుంది. మళ్ళీ 3 months అవుతుంది, మళ్ళీ కంటిన్యూగా ఫోన్ చేస్తుంది, నువ్వు నన్ను మోసం చేస్తున్నావు, నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాల్సిందే. మోసం ఏం చేస్తున్నావు బ్రో? ఇప్పుడు నువ్వేం చేయగలుగుతావు చెప్పు? నేను అదే చెప్పాను, నేను ఏం చేయగలను, నాకేం తెలియదు కదా. నీకు నిజంగా తెలియదా ఆ అమ్మాయి కూతురు వరుస అవుతుందా? నాకు నిజంగా తెలియదు బ్రో, కూతురు వరుస అయితే నేను ఎందుకు లవ్ చేస్తాను? ఆమె ఫస్ట్ మా విలేజ్ అనేది తెలియదు నాకు, నేను మా ఊరికి వేదప్పుడు తెలుసు ఆమె విలేజ్ ఏంది ఏం కథ అని. మా విలేజ్ అనేది తెలియదు అసలు. ఇక్కడ హైదరాబాద్ లో ఎవరు ఉంటారు మరి మీ వాళ్ళు? నేను హైదరాబాద్ లో నేను మా అన్న జాబ్ చేస్తున్నాము. నువ్వు మీ అన్న జాబ్ చేస్తున్నావు, ఒకే రూమ్ తీసుకొని ఉంటున్నాము. ఇట్లా ఉంటేనే ఇప్పుడు 3 months నుంచి మళ్ళీ కంటిన్యూగా పాప నాకు వేధిస్తానే ఉంది, నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి, నన్ను ఇప్పుడు నీకు ఇప్పుడు నన్ను చేసుకుంటావా లేదంటే నన్ను చేసుకోకపోతే నేను చచ్చిపోతాను అదేని ఏందో మాట్లాడుతుంది. నువ్వు నన్ను చేసుకోవాల్సిందే లేదంటే నేను వదిలిపెట్టాను, నువ్వు నన్ను ఇట్లా చేసావు కదా, నేను ఇప్పుడు ఎవరు పక్కన వాళ్ళకి నేను ఎట్లా చేయ బుద్ధి అవుతుంది, నేను పక్కన వాళ్ళకి లవ్ చేయలేను, నీకే లవ్ చేశాను, నువ్వే నా ప్రపంచం అనుకొని చేశాను అంటే అమ్మాయి కూడా అందులో నుంచి మూవ్ ఆన్ కాలేకపోతుంది. ఎందుకంటే ఇప్పుడు ఇన్ని రోజులు వీళ్ళు రిలేషన్ లో ఉన్నారు, అమ్మాయి ఇష్టపడి ప్రెగ్నెన్సీ కూడా తెచ్చుకున్నారు, ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నా కూడా పెళ్లి చేసుకుందామని ఫిక్స్ అయ్యారు. కానీ ఇక్కడ వీళ్ళని ఆపింది ఏంటి అంటే వీళ్ళ ఫ్యామిలీస్. ఇక్కడ ఏమైపోయిందంటే ఒకవేళ అమ్మాయి ఆ రిలేషన్ కాకుంటే కనుక ఒప్పించి చేసుకునేటోళ్ళేమో, ఒకటే ఊరు కదా ఒప్పించి చేసుకునేటోళ్ళే. కానీ అమ్మాయి తీరా చూస్తేనేమో అమ్మాయి కూతురు వరుస అవుతుంది. ఇప్పుడు ఈయన ఇంట్లో చెప్పాలన్నా ఇలా తల్లిదండ్రులు ముసలోళ్ళు అంటున్నాడు, మళ్ళా
ఇంట్లో మీ చెల్లి పెళ్ళి కూడా నువ్వే చేయాలి. ఇప్పుడు అమ్మాయి ఏమో ఒప్పుకోవట్లేదు. ఇప్పుడు అమ్మాయికి నువ్వు రిలేషన్లో తలెత్తుకుంటున్నా. ఇప్పుడు నువ్వు సరే ఏదైతే అది అనుకొని నువ్వు దూరం చుట్టాలే కదా ఏదైతే అది అని చేసుకోవాలన్నా సరే అట్లా లేదు. ఎందుకంటే నీది ఆమెది ఒకటే ఊరు. ఇంకొకటి మీ అమ్మ నాన్న వాళ్ళ అమ్మ నాన్న ఏమంటారు లైక్ ఫంక్షన్కి వచ్చారు. మీ అమ్మ నాన్న పిలుస్తేనే కదా వాళ్ళు వచ్చేది ఫంక్షన్కి వచ్చారు. ఇప్పుడు ఫంక్షన్కి వచ్చారంటే ఆల్మోస్ట్ తెలిసిన వాళ్ళే ఉంటారు, క్లోజే ఉంటారు, ఇంకా దూరం చుట్టాలని చెప్పేసి అంట. ఇప్పుడు పెళ్ళి చేసుకుంటే వాళ్ళ ఫ్యామిలీలో లొల్లిలు, మీ ఫ్యామిలీలో లొల్లిలు, తర్వాత మీరు ఎప్పటికీ మీరు హ్యాపీగా ఉండలేరు. ఎప్పటికన్నా మీ గొడవ ఏమంటారు ఊర్లో ఎట్లయితుంది బా, ఏదైనా చిన్న టాపిక్ వస్తే మొత్తం వైరల్ అయిపోతుంది ఊరంతా. లైక్ బిడ్డ వరుస నీ వేసుకుంటూ అన్నట్టు. ఇప్పుడు అమ్మాయి ఏమో వినిపించుకోవట్లేదు అని చెప్పేసి అనిపించుకోవట్లేదు. ఇప్పుడు అమ్మాయి ప్రస్తుతం ఎక్కడుంది? ఇప్పుడు ఆమె ఇక్కడే హైదరాబాద్లో కాలేజ్లో ఉంది. హైదరాబాద్లో కానీ ఇప్పుడు హైదరాబాద్లో అంటే ఎవరింట్లో ఉంటుంది? రూమ్లో ఉంటుందా తను? అలా లేదు, హాస్టల్లో ఉంది. హాస్టల్లో ఇద్దరం కలిసి ఉంటుంది. ఓకే, మ్యాటర్ తెలిసిన తర్వాత మళ్ళీ హాస్టల్ పంపించేసాను. హాస్టల్లో ఉంటుంది. మళ్ళీ ఆమె ఇప్పుడు నాకు పెళ్లి చేసుకోలేదని చెప్పేసి వేధిస్తుంది. నేను ఇట్లా మా ఫ్రెండ్ అడిగితే ఇట్లా చేస్తుంది అని చెప్తే నేను ఒక నంబర్ ఇస్తాను, ఆ బ్రో కాంటాక్ట్ అయిపోయి వెళ్ళు, అక్కడ ఆ బ్రో మాట్లాడతాడని చెప్తే మీ నంబర్ ఇచ్చారు, మీ దగ్గరికి వచ్చాను. ఇప్పుడు ఆమెతో ఏం మాట్లాడుతుంది? ఆమె ఈయనను అని చెప్పేసి నేను చచ్చిపోతా అని చెప్పి మనతో కూడా అంటే మనం ఏం మాట్లాడగలుగుతాం? ఫోన్ చేసి ఏమున్నాయి కన్విన్సింగ్గా మాట్లాడాలి. ఆమెకి సంలాంచే తీరులో మనము అంటే లైక్ ఆమెకి మాట్లాడదాం బ్రో. ఒకసారి ఆమెకి ఏ విధంగా చెప్తే వింటుందో ఒకసారి మనం మాట్లాడదాం. నేను చెప్తా ఒకసారి అయితే మాట్లాడదాం. ఒకవేళ విన్నది అనుకో ఓకే పర్లేదు. అంటే తను పెళ్లి చేసుకో అని చెప్పేసి నేను బెదిరిస్తున్నదా? అంటే లైక్ చచ్చిపోతాను బెదిరిస్తున్నదా? చచ్చిపోతాను బెదిరిస్తుంది. నువ్వంటే ఇష్టము, నేను పక్కన దగ్గర ఇప్పుడు ఎట్లా పోవాలి? మనమంతా ఫిజికల్గా కలిసి ఉంటుంది బ్రో ఆ ఫీలింగ్. ఇప్పుడు అమ్మాయి ఉంటుంది, అమ్మాయి కూడా ఏం తెలిసి చెప్పు, నేనేం తప్పని అనట్లేదు. అవును ఉంటుంది, నన్ను లవ్ చేస్తుంది. అదే ఈయన కూడా పెళ్లి చేసుకుందామని అనుకున్నాడు. పెళ్లి చేసుకుందామని అనుకున్నాను. రిలేషన్షిప్ అడ్డం కాకపోతే చేసుకునేట్టు. అవును, చేసుకునేటోని. ఈయన ఊరికి పోయింది కూడా ఇలా చెల్లి ఫంక్షన్లో అట్లనే వాళ్ళ డాడీకి వాళ్ళ మమ్మీకి చెప్పి చేసుకుందామని అనుకుంటారు. కానీ ఇక్కడ తెలియదు ఏంటి అంటే పెళ్లి చేసుకొని వెళ్తే ఇంకా వేరేలా ఉండేది అక్కడ. మీకు తొందరపడి ఇంకా పెళ్లి చేసుకోలేదు. నేను ఒప్పించే చేసుకుందామని ఫిక్స్ అయ్యింది. ఇంట్లో ఒప్పించి చేసుకుందాము అని ఫస్ట్లోనే అనుకునేంటి. ఆ పాపకి కానీ చెప్పా ఇంట్లో ఒప్పించే చేసుకున్నా అంటే ఆ పాప కానీ సరే అని చెప్పింది. అట్లా మ్యారేజ్ పోయింది. ఆ రోజు అట్లా జరిగింది. ఆమె నన్ను కూతురు వరుస అన్నప్పుడు ఏం చేయాలో అర్థం కాలేదు. ఇప్పుడైతే ఏం ప్రెగ్నెన్సీ అయితే ఏం లేదు. ఇప్పుడు మొత్తం ఏం లేదు. ఒక పని చేయ బ్రో, నువ్వు అమ్మాయి ఇప్పుడు నీతో మాట్లాడుతుందా అంటే ఫోన్ చేస్తుంది, టార్చర్ చేస్తుందా? అవును, మాట్లాడుతుంది. అయితే నువ్వు ఏం చేస్తావు అంటే అమ్మాయి ఏడుంటుందో, నువ్వు బండి మీద వచ్చినావా? నువ్వు ఎట్లా వచ్చావు? అవును, బండి మీద వచ్చాను. నువ్వు ఏం చేయాలంటే ఆ అమ్మాయిని వెళ్ళి తీసుకొని రా ఇక్కడికి. తీసుకొని వస్తే మనం చూద్దాం, ట్రై చేద్దాం, మనం మాట్లాడడానికి ట్రై చేద్దాము, లైక్ తనను ఒప్పించడానికి ట్రై చేద్దాము. ఎవరైనా ఒప్పుకోరు బ్రో, ఎందుకంటే ముందు తెలియదు. ఇప్పుడు ముందు అంతా సిన్సియర్గా చేసి సడన్గా వరుస ఒకటి అడ్డం వచ్చింది అంటే ఎవరన్నా తొందరగా మూవ్ ఆన్ కాలేదు. ఇప్పుడు నువ్వు మూవ్ ఆన్ కాగలుగుతావు, ఎందుకంటే ఇప్పుడు నీకు నీ బాధ్యతలు ఏందో నీకు తెలుసు. లైక్ నీ తల్లిదండ్రులు ముసలోళ్ళు, నీ చెల్లి పెళ్ళి చేయాలి. ఒకవేళ నువ్వు మళ్ళీ రిటర్న్ ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నా కానీ సరే ఇంట్లో మీ అమ్మ నాన్న పరువు పోతుంది అన్నట్టు నువ్వు తెలుసుకొని నువ్వు ఆగుతున్నావు, నువ్వు నీ ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకోగలుగుతున్నావు. కానీ అక్కడ అమ్మాయి ఏంది అనుభవించింది తను టార్చర్, ప్రెగ్నెన్సీ అయింది తను, అనుభవించింది తను, అబార్ట్ చేసుకుంది తను. కాబట్టి తను అందులో నుంచి వెళ్ళి బయటికి వెళ్ళలేకపోతుంది. కాబట్టి ఒకసారి పిలువు, తీసుకుంటా తనని, మనం మాట్లాడదాం ఒకసారి. మీరే మాట్లాడదాం. నువ్వు ఇప్పుడు మేము ఇక్కడే ఉంటాము, నువ్వు ఎంతసేపట్లో తీసుకొని వస్తావో తనని తీసుకొని రా. వస్తుందా? తీసుకొస్తే వస్తుందా? పక్క తీసుకొని రా, మాట్లాడదాము. ఇట్లా లైక్ తెలిసిన వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు, మాట్లాడదాం మనము. ఫస్ట్ లో తెలిసిన వాళ్ళు అంటే బాబు రాదు బ్రో, ఇక్కడ మన ఊరోళ్ళే ఉన్నారు, ఇక్కడ ఫ్రెండ్స్ ఉన్నారు, మామూలుగా మాట్లాడదాం, ఇట్లా బయటకు పోదాము కేఫ్ అని చెప్పేసి ఇట్లానైనా తీసుకుంటారా. కానీ ఒకసారి చూద్దాం, ఇక్కడికి వచ్చినాక ఏమంటుందో, ఆమె ఏం మాట్లాడుతుందో చూద్దాం. సరేనా? తీసుకొని రా, నువ్వు వెళ్ళి. అయితే వెళ్ళి బ్రో.